ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారా? క్రీస్తు కృపలో మీరందరూ వర్ధిల్లాలని, ఆయన ఇచ్చే సమృద్ధులు మీరు వర్ధిల్లాలని ప్రతిరోజు మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఒక మంచి మాట ఈరోజు మీతో ప్రస్తావించాలని కోరుతున్నాను. దేవుని కన్ను మనిషి యొక్క అవసరతలను చూసి జాలిపడుతుంది. మనుషుని కన్ను మనిషి యొక్క అభివృద్ధిని చూసి అసూయపడుతుంది అన్నాడు దేవుని సేవకుడు. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. మన అభివృద్ధి చెందితే కొంతమంది మనుషులు అసూయపడతారేమో, కానీ దేవుడు మన అవసరతలను చూసి జాలిపడతాడు. తండ్రి తన కుమారులు ఎలా జాలిపడినట్లుగా దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎలా జాలిపడతాడని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు బహుశా నీ అవసరతలను చూసి చాలామంది నిన్ను తక్కువగా అంచనా వేస్తున్నారేమో, లేదా నిన్ను బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తారేమో, కానీ నీ దేవుడు నీ అవసరతలను తీర్చడానికి సామర్థ్యం కలిగినవాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మంచి వాగ్దానాలు ఉన్నాయి. ఒక్కొక్క వాగ్దానాన్ని ఒక్కొక్క రోజు మనం ధ్యానం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంరక్షణలో మనందరం ఎదుగుతున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1 and verse 27. సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును. సియోనుకు న్యాయము చేత తిరిగి వచ్చిన నివాసులకు నీతి చేత విమోచనము కలుగును అనే మాట అక్కడ రాయబడింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి తిరిగి వస్తే అతడు ఎలాంటి ఆశీర్వాదాలను చూస్తాడు, ఎలాంటి సమృద్ధిలో అతను బ్రతుకుతాడు. ఒకవేళ దేవుని పిలుపుకు లోబడకుండా, ఆయన స్వరమునకు లోబడకుండా, ఆయన ఇచ్చిన ఆహ్వానానికి స్పందించకుండా గనక ఉంటే ఒక వ్యక్తి ఏ విధంగా నష్టపోతాడు, లేదా ఏ విధంగా నాశనము దిశగా వెళ్ళిపోతాడనేది చాలా క్లియర్గా ఆ కాంటెక్స్ట్ అంతా కూడా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం. ప్రతి మనిషి కూడా తిరుగుబాటు తనంతో దేవునికి దూరం అయిపోయాడు, అది వాస్తవమే. అయితే మనం అలా దూరంగా ఉండిపోవాలని దేవుడు ఆశించట్లేదు. ఆయన మనల్ని తన దగ్గరగా రావాలని కోరుతున్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువు మన నుండి ఆశించేది అదొక్కటే. అయితే కొంతమంది అట్ట దేవుని స్వరానికి లోబడి, ఆయన ఆహ్వానానికి లోబడి తిరిగి వస్తున్నారు. అలాంటి వారు శ్రేష్టమైన దీవెనలు పొందుతున్నారు. తిరిగి రాని వారు ఎలాంటి ఇబ్బందులు పడతారో అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. సియోను న్యాయము చేత, దాని నివాసులు నీతి చేత విమోచనము పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు. విమోచనము అన్న మాట హిబ్రూలో పాదా అనే పదం ఉపయోగించబడింది. దానికి అర్థం ఏంటంటే రిడెంప్షన్, దేవుడు విడుదల చేసేవాడు. డెలివరింగ్ అనే మాట అక్కడ రాయబడింది. రిలీజింగ్ అనే మాట కూడా అక్కడ రాయబడింది. ఆత్మ సంబంధంగా విమోచనం అనే మాట చాలా గొప్ప మాట. దేవుడు మనలందరినీ కూడా మన పాపముల నుండి, పాపపు శక్తి నుండి, పాప అంధకారము నుండి దేవుడు మనల్ని విడిపించారు లేదా విమోచించారు. పేతురు భక్తుడు అంటాడు, మనలో ఏ ఒక్కరం కూడా వెండి మరియు బంగారం లాంటి క్షయమైన వస్తువుల చేత, ఇంగ్లీష్లో పెరిషబుల్ థింగ్స్ అన్నాడు, నాశనమైపోయే వస్తువులు అవన్నీ కూడా, ఆ లోహములన్నీ కూడా ఒకనాడు నాశనం అయిపోవచ్చేమో. కానీ దేవుని బిడ్డలు క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడ్డాం. ఆ రక్తం ఎలాంటిది అంటే నిష్కళంకమైనది, నిర్దోషమైనదని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు కదా. మనందరినీ కూడా దేవుడు విమోచించాలనే ఆయన ఆశిస్తున్నాడు. యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. దేవుడు సజీవుడు కాబట్టే మనల్ని విమోచించడానికి సామర్థ్యం కలిగినవాడు. ఒక మనిషి పాపము నుండి విడుదల పొందడం కన్నా గొప్ప అద్భుతం భూమి మీద మరొకటి లేదు. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అయితే అన్ని అద్భుతాల కన్నా, అన్ని వింతల కన్నా ఒక గొప్ప వింత, పాపాంధకారంలోంచి, పాప బంధకాల్లోంచి ఒక వ్యక్తి విడుదల పొంది స్వేచ్ఛాయుతమైన ప్రాంతంలో జీవించడమే క్రీస్తు ప్రభు కృప ద్వారా. అది గొప్ప అద్భుతం. అండ్ ఐఎమ్ షూర్ మీలో చాలామంది క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన జనాంగంగా ఉన్నారు. అయితే ఇక్కడ సియోను మరియు దాని నివాసులు విమోచనాన్ని పొందుకుంటారు. కొన్నిసార్లు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు లేదా క్రీస్తు ప్రభులో మనం కొనసాగుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు, ఉపద్రవాలు, కష్ట పరిస్థితులు మన జీవితంలోకి రావచ్చు. అవి మనల్ని ముంచివేయడానికి కాదు, కానీ మనం ఇంకా ఉన్నతమైన స్థితికి రావడానికి, ప్రభువు మీద ఇంకా ఎక్కువగా ఆధారపడడానికి,
విశ్వాసంలో మరింతగా బలపడడానికి దేవుడు కొన్నిసార్లు మనకు శ్రమలను అనుమతిస్తాడు. అయితే మన దృష్టి, మన ఆలోచన మనం ఎదుర్కొంటున్న సమస్యల మీద, శ్రమల మీద కాదు, కానీ వాటి నుండి మనల్ని విడిపించగలిగే దేవుని వైపు మనం చూడగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. జార్జ్ ముల్లర్ అనే దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో ఎన్నో ప్రార్థనలు చేశాడు. ఆయన ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసేవారు. ప్రార్థనలన్నీ ఒక చోట, ఆయన పొందుకున్న జవాబులన్నీ మరొక చోట రాసుకుంటూ వస్తే, ఆయన జీవించిన కాలంలో దేవుని దగ్గర తాను అడిగిన ప్రతీది కూడా పొందుకున్నాడని తను రాసిన పుస్తకం సాక్ష్యం ఇస్తుంది. నీ దేవుడు ప్రార్థన ఆలకించువాడు. నీకు విడుదల ఇవ్వడానికి, నిన్ను విమోచించడానికి, కష్టాల ఊబుల్లోంచి నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు ఎప్పుడు సామర్థ్యం కలిగినవాడే. నువ్వు సంసిద్ధంగా ఉండగలిగితే, సంపూర్ణంగా దేవుని సమర్పించుకోగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు. నేను నమ్ముతున్నాను మరియు ప్రకటిస్తున్నాను, దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, సియోనుకు తిరిగి రావాలని కనుక నువ్వు నిర్ణయించుకోగలిగితే, బైబిల్ గ్రంథంలో సియోనుకు చాలా ప్రాముఖ్యత ఉంది. జాయన్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. అండ్ క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యంగా సియోన్ను మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యముగా మనం భావించినప్పుడు ఆ రాజ్యములోనికి ఎవరైతే తిరిగి వస్తున్నారో వారు దేవునికి దీవెనలు మరియు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. ఈరోజు ఏదైనా ఒక విషయం కోసం నువ్వు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవుడు నీకు బ్రేక్ త్రూ ఇవ్వాలని, అన్ని విషయాల్లో మిమ్మల్ని బలపరచాలని, సమృద్ధితో మిమ్మల్ని నింపాలని, ఆ సమృద్ధి కలిగిన మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మీకోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతట్లో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాగ్దానాన్ని మన తలంపుల్లో ఉంచుకుని ధ్యానం చేసుకుని ప్రభు వైపు చూద్దాం. అసాధారణమైన కార్యాలు ప్రభు మన జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ వందనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారు విమోచన అనుభవిస్తారని నీ వాక్యంలో మీరు సెలవిచ్చారు. అవును ప్రభువా, మేము సియోన్లో ఉండాలని మీరు ఆశిస్తున్నారు. ఐగుప్తు బ్రతుకులు నాయన నువ్వు ఆశించట్లేదు. చాలామంది ఇప్పటికీ ఇంకా ఐగుప్తులోనే ఉండిపోయి నాయన రకరకాల ఇబ్బందులు, బాధలు, శ్రమలు అనుభవిస్తున్నారు. సర్వశక్తుడైన ప్రభువా, ప్రతి ఒక్కరూ సియోనుకు తిరిగి రావడానికి మీరే సహాయం చేయండి. ఎవరెవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి, విడుదల చేయండి, లేవనెత్తండి, స్వస్థపరచండి. నీ నామమునకు మహిమకరంగా వారు జీవించడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.